పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ రైల్వే జోన్ రెడీ. గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర రైల్వే బోర్డు. భారత రైల్వేలో 18వ జోన్గా విశాఖ కేంద్రంగా 3413 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త జోన్. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీ అయిన విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు సుముహూర్తం ఖరారైంది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్లో దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును ధృవీకరిస్తూ కేంద్ర రైల్వే బోర్డు మంగళవారం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నూతన జోన్ జూన్ 1 నుంచి అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. తద్వారా భారత రైల్వే పటంలో 18వ జోన్గా విశాఖపట్నం సగర్వంగా నిలవబోతుంది. కొత్త జోన్ ఏర్పాటులో భాగంగా దశాబ్దాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణకు గురైంది. వాల్తేరు డివిజన్ను విభజించి విశాఖపట్నం కేంద్రంగా ఒక డివిజన్ను, ఒడిశాలో రాయగడ కేంద్రంగా మరో కొత్త డివిజన్ను రైల్వే బోర్డు ఏర్పాటు చేసింది. పాత వాల్తేరు డివిజన్లోని విశాఖ నగరం, దాని పరిసర ప్రాంతాలన్నీ ఇకపై నూతనంగా ఏర్పాటైన విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి వస్తాయి. రాయగడ కేంద్రంగా ఏర్పడిన కొత్త డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొనసాగుతుందని గెజెట్లో స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని మొత్తం 4 ప్రధాన డివిజన్లు రానున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ను ఈ జోన్ పరిధిలోకి చేరుస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో దక్షిణ మధ్య రైల్వే స్వరూపం కూడా మారింది. ఇకపై కేవలం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని కేంద్రం వెల్లడించింది. సరిహద్దుల పరంగా కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఒడిశాలోని ఖోర్ధా రోడ్ డివిజన్ పరిధిలో ఉన్న ఇచ్చాపురం నుంచి పలాస వరకు గల రైల్వే మార్గాన్ని విశాఖపట్నం డివిజన్కు బదిలీ చేశారు. అలాగే రాయగడ, విశాఖపట్నం డివిజన్ల మధ్య సింగపూర్ రోడ్డు, విజయనగరం ప్రాంతాన్ని కొత్త సరిహద్దుగా ఖరారు చేశారు. రైల్వే జోన్ మధ్య సమన్వయం, పరిపాలనా సౌలభ్యం కోసం పలు రైల్వే సెక్షన్కు అటు ఇటుగా మార్పు చేశారు. గుంతకల్ డివిజన్ పరిధిలోని రాయచూర్, వాడి సెక్షన్ ఇకపై సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వెళ్తుంది. అదేవిధంగా గుంటూరు డివిజన్ పరిధిలో ఉన్న పగిడిపల్లి, విష్ణుపురం మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్కు, సికింద్రాబాద్ పరిధిలోని కొండపల్లి, మోటమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్కు బదిలీ చేస్తూ గెజెట్లో కిలోమీటర్ల వారీగా స్పష్టమైన సరిహద్దులను పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ కార్యరూపం దాల్చడం వల్ల ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. జోన్ ప్రధాన కార్యాలయం విశాఖలో ఉండడం వల్ల కొత్త రైల్వే మంజూరు, రైల్వే లైన్ల విస్తరణ, స్టేషన్ ఆధునీకరణ వంటి అంశాల్లో నిర్ణయాలు వేగంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, గంగవరం వంటి ప్రధాన ఓడరేవుల నుంచి సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. జూన్ 1 నుంచి ఈ మార్పులన్నీ అమల్లోకి రానుండడంతో కొత్త జోన్ కార్యకలాపాలు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. దశాబ్దాల పోరాటం తర్వాత లభించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రైల్వే చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.